అలాగే నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో వారణాసి సినిమా వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యూజ్లీ యాంటిసిపేటెడ్ సినిమా, హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా మనకందరికీ తెలిసిందే. సో అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అయితే మనం నిన్న స్పిరిట్కి సంబంధించిన బిజినెస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే ఎక్స్పెక్టేషన్స్. సో ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ అదే ప్రైస్కి సేల్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. దగ్గరగా ఒక 10-20 తగ్గుతుందేమో తప్పిస్తే మోస్ట్లీ ఆ ప్రైస్కే సేల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో స్పిరిట్ ఇప్పుడు వారణాసి మేకర్స్ ఎంత అడుగుతున్నారో తెలుసా? లిటరల్లీ ఎంత అడుగుతున్నారో తెలుసా? వారణాసి స్పిరిట్కి బేసిక్గా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి, అంటే ఏపీ, రాయలసీమ, తెలంగాణ అన్నీ 3 కలిపి 220 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి నిన్న మనం ఆడుకున్నాం. వారణాసి ఎంత కోట్ చేస్తున్నారు తెలుసా? ప్రైస్ 350 కోట్లు. తెలుగు రాష్ట్రాలు 2 కలిపి, 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 350 కోట్లు కోట్ చేస్తున్నారు. ఒక్క నైజాం నుంచి కోట్ చేస్తున్న ప్రైస్ ఎంతో తెలుసా? 150 కోట్లు. తర్వాత ఏపీ నుంచి కూడా అప్రాక్సిమేట్లీ 150 కోట్లే కోట్ చేస్తున్నారు. ఇంకొక 50 వచ్చి రాయలసీమ నుంచి కోట్ చేస్తున్నారు. సో ఇది ప్రొడక్షన్ హౌస్ తాలూకా ఎక్స్పెక్టేషన్ అనమాట. సో లిటరల్లీ మైండ్ బ్లోయింగ్ నెంబర్లు అవన్నీ కూడా. అలా ఇలా లేదు నెంబర్ అయితే మటుకు. సో 350 కోట్లు అంటే ఇంక మనకి బ్రేక్ ఈవెన్ ఎంత ఉంటుంది అప్పుడు? అప్రాక్సిమేట్లీ 650 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచి. జనరల్గా RRR బ్రేక్ ఈవెన్, RRR షేర్ ఎంత వచ్చింది తెలుగు రాష్ట్రాల నుంచి? 275 కోట్ల దాకా వచ్చింది తెలుగు రాష్ట్రాల షేరు. సో 275 RRR షేరే వచ్చిందంటే అది బేసిక్గా ఇంకా మల్టీ స్టారర్. అది మళ్ళీ ఇది మల్టీ స్టారరే, ఎందుకంటే రాజమౌళి గారు, మహేష్ బాబు గారు కాబట్టి. సో బికాజ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అంటే ఎట్లా ఉంటుందంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఉంటారు, కృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంటారు. కానీ రాజమౌళి గారు యునానిమస్, ఎవ్రీబడి ఈజ్ హిస్ ఫ్యాన్, అందరూ ఆయన ఫ్యానే. సో ఇంకా అది యునానిమస్, అది ఒకటి ఉంది. సో మల్టీ స్టారర్ ఇది కూడా ఒక రకంగా. సో రాజమౌళి గారి ఈ వారణాసి సినిమాకి 270 నుంచి 320 మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే కోట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు ట్రేడ్ అయితే. బట్ వీళ్ళు 350 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేసరికి అమ్మా బాబోయ్ అన్నట్టు అయిపోయింది అనమాట సిచ్యువేషను. సో RRR మంచి నెంబర్లు చేసింది, చాలా మంచి నెంబర్ చేసింది. రన్ కూడా చాలా ఎక్కువ ఉంది RRRకి. ఇంకా KGF 2 వచ్చి దెబ్బేసింది. KGF 2 రాకపోయింటే అసలు ఏదీ లేకపోను మనకి. ఇప్పుడు అలా ఏమీ లేదు గట్టిగా మాట్లాడుకుంటే. KGF 2 కూడా సీక్వెల్, హైప్డ్ సినిమా అవన్నీ ఉన్నాయి. సో KGF 2 వచ్చి కొంత ఎఫెక్ట్ చేసింది. RRR మరి మార్చి 25న, KGF 2 ఏప్రిల్ 14న రిలీజ్ అయింది. మళ్ళీ ఏప్రిల్ 29న కూడా సినిమాలు రిలీజ్ అయినాయి. 28నేమో F3 అనుకుంటా, F2 గుర్తురాట్లే, డేట్లు గుర్తురాట్లే. సో ఏదో FA మొత్తానికి అనిల్ రావిపూడి గారిది, వెంకటేష్ గారిది, వరుణ్ తేజ్ గారి సినిమా రిలీజ్ అయింది. ఏప్రిల్ 29న ఆచార్య రిలీజ్ అయినట్టుంది. సో అది చెప్తున్నాను కదా. సో అంటే ఒక 1 మంత్ కూడా ప్రాపర్ రన్ ఇవ్వలేదు RRR సినిమా, కానీ మంచి నెంబర్లు పెట్టింది అలాంటిది. సో ఇప్పుడేంటి, ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ అయితే మళ్ళీ జూన్లో డ్రాగన్ తప్పిస్తే పెద్ద సినిమాలు ఏమీ లేవు. వేరే ఇండస్ట్రీల నుంచి కూడా లేవు. పోనీ మన దగ్గర పక్కన పెడితే వేరే ఇండస్ట్రీల నుంచి కూడా పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏం లేవు. సో విచ్చలవిడి రన్ను 2 నెలల పాటు, 56 రోజుల వరకు, ఎలాగో OTT కూడా రాదు కదా, ఆ 56 రోజులు విచ్చలవిడి రన్ ఉంది మన దగ్గర కూడా. డ్రాగన్ రిలీజ్ అయ్యేదాకా ఇంకేం ఉండదు. సో బీభత్సమైన రన్ ఉంది. సో ఈజీగా కొడుతుంది, 350 కోట్లు షేర్ అయితే కొట్టేస్తుంది, అది కన్ఫర్మ్. ఇంకా ఎక్కువే కొట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్న ఫీల్ అయితే ఉంది. బికాజ్ వారణాసి సినిమా స్కేలు, రేంజు వేరు. అట్ ద సేమ్ టైం టికెట్ ప్రైజులు కూడా అట్లే ఉంటాయిలే ప్రీమియర్లకి. బట్ ఏముంది, టికెట్ ప్రైస్ ఎక్కువ అనిపించిన వాళ్ళు ప్రీమియర్ చూడకపోతే అయిపోద్ది కదా. సో ఆ తర్వాత నార్మల్ డేస్లో చూసుకుంటే అయిపోద్ది. అండ్ 11 days వరకు టికెట్ ప్రైజెస్ హైక్ ఉంటుంది. సో ఆ తర్వాత అయినా చూసుకోవచ్చు, ఎందుకంటే చాలా పెద్ద సినిమా కాబట్టి థియేట్రికల్ రన్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది థియేట్రికల్ రన్ ఇది. సో ఫెంటాస్టిక్ ఉంటుంది సిచ్యువేషన్. సో ఇప్పుడు 350 అయితే ఇప్పుడు అదే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 350 కోట్లు కోట్ చేస్తున్నారు అంటే ఈ థియేట్రికల్ రన్ ఇంకెక్కువ రోజులు ఉండాల్సి ఉంటుంది, కనీసం 100 రోజులు ఆడాలి థియేటర్లో అన్న పాయింట్ కూడా ఉంది. మరి ఇంకా చూడాలి మరి ఏం చేస్తారు ఏంటి అనేది ఇంకా మనం చూడాల్సి ఉంది. సో ఈ రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడే బేసిక్గా 350 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో అంటే, ఓవర్సీస్ నాకు తెలిసినంత వరకు అయితే మటుకు ఈజీగా మినిమం టు మినిమం ఒక 250 కోట్లు పైనే, 300 కోట్ల వరకు నాకు తెలిసి ఓవర్సీస్ ప్రైస్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఓవర్సీస్ బేసిక్గా
ఒక్క తెలుగే కాదు కదా, ఇప్పుడు చాలా హ్యూజ్ నెంబర్లు పెడుతుంది ఓవర్సీస్ కొంచెం గట్టిగా కనుక వర్కౌట్ అయితే. అంటే అన్ని మార్కెట్సా లేదంటే నార్త్ అమెరికా ఒక్కటా అనేది చూడాలి. సో బట్ ఏదైనా ఓవరాల్గా నాకు తెలిసినంత నేను అనుకోవడం అయితే ఓవరాల్ ఓవర్సీస్ నెంబర్లు 300 కోట్లు ఉంటాయి నాకు తెలిసి ఓవరాల్గా పక్కాగా బిజినెస్. 300 కోట్ల ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఓ 270 కోట్లు 75 తెగుతుంది నాకు తెలిసి అది. ఇక ఆ తర్వాత హిందీ వెర్షన్ అది కూడా 300 నుంచే మొదలవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే వారణాసి విల్ బి వెరీ వెరీ బిగ్గర్ సినిమా అసలు. ఇంకా ఆ టైంకి ఎంటైర్ బాలీవుడ్ మొత్తం వారణాసికే ఇంట్రెస్ట్ చూపిస్తారు, వారణాసి వైపే చూస్తారు. అది పక్కా అది అలా ఉంటుంది అప్పుడు సిచ్యువేషన్. సో ఎవరు రిలీజ్ చేయరు ఆ టైంకి, ఏ ఇండస్ట్రీలోని కూడా ఒక్క సినిమా కూడా రాదబ్బా ఆ టైంకి, వారణాసి రిలీజ్ అవుతున్న టైంకి. అదైతే యునానిమస్, ఏవో చిన్న చిన్న సినిమాలు ఏమైనా రిలీజ్ చేసుకుంటారో అవి కొట్టుకుపోతే అది వేరే విషయం. సో అట్లా అనమాట. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్న తేడా లేకుండా ఎక్కడ ఏ సినిమా రిలీజ్ కాదు కనీసం 2 వారాల దాకా. అలాంటి ఫెనామినల్ రెస్పాన్స్ ఉంటుంది వారణాసికి అయితే. సో హిందీలో కూడా ఒక 300 కోట్ల దాకా నాకు తెలిసి కోట్ చేస్తారు ప్రైజు. సో థియేట్రికల్ బిజినెస్సే నాకు తెలిసి మరి తమిళ్ కూడా ఈజీగా 50 కోట్లు వస్తుంది. కర్ణాటక ఈజీగా 50 కోట్లు పైనే వస్తుంది నాకు తెలిసి. కర్ణాటక 50 కోట్లు ఉంటుంది నాకు తెలిసి వారణాసి. అది 50, ఇది 50. తర్వాత మలయాళం మళ్ళీ అదొక 20 అయినా కోట్ చేస్తారు. సో ఇదొక 120, అదొక 350, అదొక 300, ఇదొక 300, 950, 1070 అరౌండ్ 1100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది వారణాసి సినిమాకి నాకు తెలిసినంతవరకు అయితే, నేను ట్రేడ్ అనాలిసిస్ ప్రకారం. ఇంకది కాకుండా మళ్ళీ ఓటీటీ రైట్స్ కూడా పీక్స్ నెంబర్కే ఉంటుంది, ఖచ్చితంగా 300 ఉంటుంది ఓటీటీ రైట్స్. శాటిలైట్ రైట్స్ ఈసారి 100 దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. ఇక మ్యూజికల్ రైట్స్ ఇవన్నీ సెపరేట్ ఉంటాయి ఇంకా. సో ఇంకా వరల్డ్ వైడ్ రిలీజ్ ఒకటి ఉంది కదా, సో దానికి ఏం చేస్తారా ఎట్లా అనేది చూడాల్సి ఉంది, అదొకటి ఉంది. సో దానికి ఏమైనా రైట్స్ సేల్ చేస్తారా అంటే ఓన్ రిలీజ్ చేస్తారా, కొలాబరేటెడ్ రిలీజ్ చేస్తారా ఏంటనేది చూడాల్సి ఉంది. సో ఈజీగా వారణాసి విల్ బీ వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ నాన్ సీక్వెల్ ఇండియన్ ఫిల్మ్ ఫర్ షూర్, అది పక్కా. ఇంకా సో 350 కోట్లు కోట్ చేస్తున్నారు, మోస్ట్లీ ఆ ప్రైస్గా తెగుతుంది. సో 340, 330 ఆ రేంజ్లో తెగిపోద్ది. సో అదే అంటున్నా కదా, 1100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయితే పక్కా జరిగేలాగే ఉంది ఈ సినిమాకి, ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్కి. సో ఏదైనా ఇంకా రాజమౌళి గారు విధ్వంసమే అబ్బా. రాజమౌళి గారి బ్రాండ్ అసలు. అంటే హీఈస్ ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్, అంటే నో వన్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎస్ఎస్ రాజమౌళి, ఇంకా అది ఫర్ షూర్. సో ఇక ఆయన సినిమా అంటే ఇంక మరి ఎస్ఎస్ఆర్స్ వారణాసి అంటే ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఏదైనా ఇక నెక్స్ట్ ఆయన ఏ సినిమా అయినా తిని దాని అరాచకం అలా ఇలా ఉండదు. ఫ్యామిలీస్ పరిగెడతారు, తరలి వస్తారు మొత్తం. నాకు తెలిసి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే నాకు తెలిసి ఈ సినిమా 700 కోట్ల కలెక్షన్స్ చేయొచ్చు అనిపిస్తుంది నాకు. గ్రాస్ 700-800 కోట్లు కొట్టచ్చు అనిపిస్తుంది గ్రాసు, బేస్డ్ ఆన్ లాంగ్ రన్ రిపీట్స్ మామూలుగా ఉండదు. అంటే మీకు అనిపించవచ్చు అతిశయోక్తిలాగా ఏంది ఇంత పెద్ద నెంబర్లు అనేసి, కానీ అంటే ప్రతిసారి కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు కదా, అట్లా కలెక్షన్ల స్థాయిని కూడా పెంచుతారు ఆబ్వియస్లీ. టికెట్ రేట్లు పెరుగుతాయి, అది కాదనట్లా. బికాజ్ ఇట్స్ ఎ ఈవెంట్ ఫిల్మ్, ఇట్స్ లైక్ మోర్ దాన్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ అనమాట. సో ఒక 10 సినిమాల తాలూకా అనుభూతిని మనం ఒక సినిమాలో పొందొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్గా. అలాంటి సినిమాలు రాజమౌళి గారి సినిమాలు. సో అలాంటి సినిమా కాబట్టి ఆబ్వియస్లీ దీనికి కూడా పీక్స్ రెస్పాన్స్ ఉంటుంది. సో నాకు తెలిసి దీనికి ఫర్దర్గా చాలా అవార్డ్స్ అవి కూడా వస్తాయి, అండ్ ఇండియా మొత్తం తిరిగి చూస్తుంది ఇటువైపు ఫర్ షూర్, అంతే ఇంక. సో మరి 350 కోట్లు ఇక్కడ అంటే మరి మిగతా చోట్ల ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది ఇక చూద్దాం. సో నా ఎక్స్పెక్టేషన్ అది చెప్తున్నాడు కదా, తమిళ్లో కూడా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దీని మీద. రాజమౌళి గారి సినిమా, మహేష్ బాబు గారి సినిమా అంటే ఆబ్వియస్లీ చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో తమిళ్లో ఇప్పటివరకు ఏవైతే కలెక్షన్ రికార్డ్స్ ఉన్నాయో లియోది అది హ్యూజ్ నెంబర్ ఉంది దాన్ని. సో దాన్ని కొడుతుంది నాకు తెలిసి, పక్కా కొడుతుంది నాకు తెలిసి. అంటే ఇఫ్ ఇన్ కేస్ అనుకున్నంత రెస్పాన్స్ కనుక వస్తే, లైక్ బాహుబలి 2 రెస్పాన్స్ వస్తే వారణాసి బేసిక్గా అక్కడ ఉన్న అన్ని రికార్డులు తుడిచిపెడుతుంది. ఇదే కాదు, బేసిక్గా హిందీ రికార్డులు కూడా దురంధర్ 1 రికార్డు కొట్టేస్తుంది, దురంధర్ 2 డౌట్, బట్ దురంధర్ 1 రికార్డు కొట్టేస్తుంది ఫర్ షూర్. అలాంటి స్టేట్ ఉంది అక్కడ. అండ్ లైక్ చూద్దాం. సో చాలా పెద్ద నెంబర్ ఇది మన తెలుగు రాష్ట్రాలకి 350 కోట్లు అంటే. చెప్తున్నా RRR క్లోజింగ్ షేర్ 275 crore దగ్గర ఉంటుంది. సో 275కి ఇంకొక 75 యాడ్ చేసి ఇప్పుడు 350 పెడుతున్నారు. సో బ్రేక్ ఈవెన్ టార్గెట్లు పెరుగుతాయి అన్నీ కూడా ఆబ్వియస్లీ. చాలా పెద్ద సినిమాలే అబ్బా. వారణాసి ఈజ్ మచ్ మోర్ బిగ్గర్ దాన్ ఎనీ సినిమా అనమాట. సో అది పాయింట్ నేను చాలాసార్లు చెప్పాను మీకు. సో వారణాసి ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ సినిమా. తర్వాత
నన్ను అడిగితే ఇంకా ఆ తర్వాత ఏది అంత పెద్ద సినిమా అంటే వారణాసి తర్వాత అంటే కల్కి 2 అంటా నేను. అంతే. ఇండియన్ సినిమాటిక్ హిస్టరీలో ఈ రెండే ఇప్పుడు ప్రస్తుతానికి అంత ఫెనోమెనా. డ్రాగన్ బేసిక్గా మన దగ్గర హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది, హిందీలో కూడా ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు సీ అది అది రిలీజ్ అయ్యే టైంకి చూడాలి మనం. అది వర్డ్ ఆఫ్ మౌత్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉన్న సినిమా అది. పైగా క్లాష్ కూడా ఏం లేకుండా ఉంటే బెటర్ అట్లా అనమాట. సో అదొకటి ఉంది. సో అందుకే అంటున్నా కదా, ఓవరాల్గా కొన్ని ఉన్నాయి కానీ బట్ ఈ ఈ సినిమా అంత పెద్దదైతే మటుకు ఏది కాదు, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో చాలా చాలా పెద్ద రేంజ్లో నెంబర్లే చూడబోతున్నాం మనం. ట్రిపుల్ ఆర్కి చూసిన నెంబర్ల కంటే ఎక్కువ చూస్తాం మనం నాకు తెలిసి దీనికి, బికాస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. లేదు వేరే విషయం. నాకు తెలిసి కరణ్ జోహర్ రెడీగా ఉంటాడు కొనడానికి. సో చెప్పండి ఎంత 300 చెక్ ఇచ్చేయమంటారా అంటేనేమో నాకు తెలుసు ఆయన. సో అది మరి చూద్దాం. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ లెక్స్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జోర్స్ బెదర్ అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ గా. నెక్స్ట్ వీడియో. బై.